Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. Do not be deceived, my beloved brothers. The book of James chapter 1 verses 16. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో కూడా తెలియచేస్తున్న వాగ్దానం. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ లోకంలో మనుషులు ఒకరిని ఒకరు మోసపరుచుకుంటారు, లేదా ఒకరి చేతిలో ఒకరు మోసపూరితమైనటువంటి మాటలతో మోసపోతూ ఉంటారు. జీవితమే మోసపోయి వారి యొక్క జీవితం అనేది పాడైపోతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని నమ్ముకున్న బిడ్డలం మనము, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమే, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడిచిన బిడ్డలమైన మనము మోసపోకుండా మనకై మనము జాగ్రత్త కలిగి, జ్ఞానము కలిగి, దేవుని యందు విశ్వాసముతో మనము ముందుకి సాగిపోవాలి. ఈ లోకమంతా కూడా మోసపూరితమైనట్టుగా మారిపోయింది కనుక ఎవరి చేతుల్లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండేలాగున అట్టి జ్ఞానము కొరకు, అట్టి బుద్ధి కొరకు, దేవుని కొరకు మనం ప్రార్థించుకుందాం. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనుషులకు అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యము. ఆయన మనము అడిగినది ప్రతిదీ కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడు. కనుక మనం ఎవరి చేతుల్లో కూడా మోసపోకుండా జ్ఞానము కలిగి, తెలివిని కలిగి, మనము సొలొమోను వలె జ్ఞాన వివేచనలతో కూడినటువంటి తెలివిని దేవుడు మనందరికీ, నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికధికారకర్తవైన మా యేసయ్య, నీకెన్నో వందనాలు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభా, ఎవరెవరి చేతుల్లో మోసపోతున్నారో దేవా, దయచేసి వారి జీవితాలను మార్చండి. వారికి నీ వాక్యం ద్వారా కనువిప్పును కలుగు చేయండి. మంచి జ్ఞానము, బుద్ధిని, వివేకాన్ని దయచేయండి. ప్రభా, నీవే సహాయము దయచేయండి. ప్రభా, అపవాది కీడు నుంచి తప్పించండి. అపవాది ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంది. ప్రభా, దయచేసి వారి చేతికి చిక్కకుండా తండ్రి ఆ బిడ్డల చుట్టూ నీ దేవదూతల చేత కంచె కాపుదలతో భద్రంగా ఉంచమని, ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం, బుద్ధిని, వివేకంతో కూడినటువంటి నీ జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ కృపా కాపుదల ప్రతి ఒక్క బిడ్డ మీద మెండుగా ఉంచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.